హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్ముళ్ళు చూసారు కదా, గుడిలోకి చెప్పులు లేకుండా వెళ్తేనే పరిశుద్ధంగా చేసినాము. మరైతే మన జీవితం నిండా పాపాలే కదా, మన బ్రతకంతా పాపబాగే కదా. మన జీవితంలో ఎక్కడ చూసినా ఏ కోసమైనా కూడా మంచితనమే లేకుండా గుడిలోకి వెళ్తున్నాము. అలా వెళ్తే తప్పు కదా. దీని గురించి కొంచెం ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను ఇన్స్టాగ్రామ్ని చూస్తూ ఉన్నప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే ఎల్బి శ్రీరామ్ గారి ఇన్స్టాగ్రామ్లో ఒక పాట పాడుతూ ఆయన ఒక ప్రోమోగా చేశారు. అదేంటే వెళ్దామా ఏడు కొండలు అనే పాటని కోసం ప్రోమో షూట్ చేస్తున్నారు. అందులో ఆయన చెప్పులు వేసుకొని నడచడం, ఆ కావడి బద్దం వేసుకొని రోడ్డు వెంబడి తిరుగుతూ పాట పాడుకుంటూ వెళ్తున్నట్లుగా చిత్రీకరించారు. అది చూసిన దాని కింద కామెంట్లు చూస్తే చాలామంది చెప్పులు విప్పి చేసింటే బాగుంటుంది, చెప్పులు లేకుండా చేసింటే బాగుంటుంది, చెప్పులు దేవునికి శుభం కాదు, చెప్పులు వెంకటేశ్వర స్వామికి శుభసూచకం కాదు, ఇలా కామెంట్లు అన్నీ పెట్టినప్పుడు చూస్తే నాకు నవ్వాలో ఎలా అర్థం కాలేదు. ఈ మనసులో ఎప్పుడు కూడా చెప్పుల మీద పడి ఏడుస్తారు ఏంద్రా బాబు అనిపించింది. ఎవరైనా నాయకులు కూడా ఏదైనా ప్రధానమంత్రినో ఏదైనా లేదంటే ముఖ్యమైన కళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా దేవుని విగ్రహాలకు సంబంధించిన జ్ఞాపకాలకు ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పులు వేసుకొని తీసుకుంటే కానీ దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు కింద. అసలు చెప్పులకి దైవత్వానికి పరిశుద్ధతకి ఏం సంబంధమో నాకైతే అసలు అర్థం కాదు. చెప్పులు వేసుకోనట్టు పోయినంత మాత్రం మన పరిస్థితులు అవుతామా? చెప్పులు వేసుకోనట్టు మనం గుడిలోకి వెళ్తే మాత్రం మన పరిస్థితులు అంతా మోసుకొని వెళ్ళట్లేదమ్మా. గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా ఎంత మాత్రం మనసులో పరిస్థితులు ఉందో మనమే పరీక్షించుకోవాలి కదా. నేనైతే ఇది ఇలాంటి చూసినా నాకు ఎంత హాస్యాస్పదంగా ఎంతో విడ్డూరంగా అనిపిస్తుంది. మన దేశంలో ఎప్పుడు ఇలాంటి దాని మీద పడి ఏడుస్తారు కానీ అవసరమైన విషయాన్ని ఎప్పుడు పట్టించుకోరు కదా అనిపించింది. ఇంకోటి ఏంటంటే చెప్పులు లేకుండా గుడిలోకి రావడం అనేది ఇది చాట్ చెప్పింది అడిగితే అది గుడిలో పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండడం కోసం దుమ్ముదులు అట్లా ఉండడానికి చెప్పులు వేసుకొని రావడం ఉండాలని ఒక కారణం చెప్తారు. లోపలికి అయితే వేసుకొని వెళ్ళకూడదు, ఎందుకంటే దుమ్ముదులు అంటే తొక్కిటాం కాబట్టి అది వేరే విషయం. అసలు ఇలా పాటలు చేసినాడు, జ్ఞాపకాలు తీసుకున్నాడు కూడా చెప్పులు వేసుకోకుండా కూడా అనేది ఏందో నాకు అసలు అర్థం కాదు. మనసు పవిత్రంగా ఉండాలి కానీ చెప్పులు బట్టలు మనం వేసుకునే యాక్సెసరీస్ ఇలాంటి దాంట్లో ఏముందని చెప్పండి. మనసు అంతా ఎవరు దరిద్ర పాపాలతో నిండుకొని ఉన్నాయి. చెప్పులు మాత్రం బయట విడిచిపెడితే సరిపోతుంది. మనలో మన ఇన్నర్లోని ఆ పని కూడా బయట విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా విడిచిపెట్టలేనప్పుడు ఇంకా ఎందుకు ఈ తూతు ముందర ఆచారాలని నాకు అసలు అర్థం కావట్లేదు. ఇవైతే మనం పెట్టే నియమాలని కూడా చెప్పులు లేకుండా వస్తే శుభసూచకం, లేదంటే ఆ రోజు ఈ పూజ చేయాలి, ఆ రోజు అది చేయాలి, ఈ వ్రతం చేయాలని సింపుల్ అనేది చెప్తారు. కానీ లేదు, మీరు ఖచ్చితంగా పాపం చేయకుండానే గుడిలోకి రావాలి, పాపం చేస్తేనే తల బద్దలైపోతుంది అని చెప్తే ఎవరైనా గుడిలోకి రావడానికి సాహసిస్తారా చెప్పండి? లేదు కదా. మన వాళ్ళు పెట్టిన నియమాలు కూడా ఎలా ఉంటాయంటే సులభంగా ఆచరించగలిగేవే చెప్తారు. అలాంటి నియమాలనే ఎక్కువగా నొక్కి వక్కాని ఇస్తారు. కానీ ఏదైతే మన మానవ సమాజ నిర్మాణంలో మంచి చేకూరుస్తుందో అటువంటి నియమాలని ఏమాత్రం గట్టిగా నొక్కి వక్కానించి దాన్ని పాటించమని చెప్పరు. మంచిగా ఉండడం, ఇతరులను ప్రేమించడం, ఇతరుల పట్ల దయాజాలిగా ఉండడం, ఇలాంటి విషయాల మీద ఎవరే కానీ గట్టిగా ఖచ్చితంగా చేయాలని నియమాలు పెట్టరు. ఎందుకంటే అవి చేయడం అసాధ్యం కూడా. కానీ ఇలా చెప్పులు వేసుకొని పోవడం, కాళ్ళు కడుక్కోవడం, లేదా మొక్కం కడుక్కొని శుభ్రంగా స్నానం చేయడం, లేదంటే అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండడం, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు సింపుల్గా ఆచరించే విషయాలు. కాబట్టి ఇలాంటి విషయాలు మన పూర్వకాలం నుండి మనపై రుద్దుతున్నారు. కానీ అసలైన విషయాలు మాత్రం వదిలిపెట్టారని నాకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ చెప్పుల గురించి నా వివరణ. దీనిపై మీరేమంటారు? మీ ఆలోచన కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.